హిందూ బంధువులందరికీ ధీమహి భక్తి ఛానల్కు స్వాగతం సుస్వాగతం. నెల రోజుల్లోనే 2000కు పైగా 2500కు పైగా సబ్స్క్రైబర్లు అయి మమ్మల్ని ప్రోత్సహిస్తున్నందుకు ధన్యవాదాలు. అందరికీ పరమేశ్వరుని ఆశీస్సులు. ఈరోజు మార్గశిర మాసంలో ముఖ్యంగా లక్ష్మీదేవికి ఏ విధంగా పూజలు చేసుకోవాలి, ఈ 5 గురువారాలు లక్ష్మీ వ్రతం ఏ విధంగా చేసుకోవాలనేటువంటి విషయం మీద ఈరోజు వివరణ కోసం ఈ వీడియో చేయడం జరిగింది. మాసాల్లో మార్గశిర మాసాన్ని నేను అని చెప్పేసి శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పినటువంటి గొప్ప మాసం ఇది. అందుకోసము ఈ నెలలో విష్ణుమూర్తికి కానీ లక్ష్మీదేవికి కానీ చేసినటువంటి పూజలన్నీ కూడా కొన్ని వేల రెట్ల ఫలితాలను ఇస్తాయని చెప్పేసి ప్రతీతి. అందుకని అంటే ఆర్థిక సమస్యల్లో ఉన్నవారు కానీ, సంతానం కోసం చూసేవారు కానీ, అంటే లక్ష్మీదేవి కటాక్షం కోసం చూసేవారు అంటే డబ్బుల కోసం అని కాకుండా, అది విద్యాలక్ష్మి అయినా సరే, సంతాన లక్ష్మి అయినా సరే, ధైర్యలక్ష్మి అయినా సరే, ఈ విధంగా లక్ష్మీ రూపాలు ఎన్నో ఉన్నాయి. ఆ లక్ష్మీ రూపాల కటాక్షం కోసమే కదా మనం చేసేది. ఇంట్లో అందరూ సంతోషంగా ఉంటే అది లక్ష్మీ స్వరూపం అన్నట్టే ఆ ఇల్లంతా కూడా. ఈ విధంగా లక్ష్మీ కటాక్షం కోసము వైభవ లక్ష్మీ పూజ అని చెప్పేసి ఈ 5 వారాల వ్రతము చేస్తుంటారు. దానికి మార్గశిర మాసంలో ప్రతిసారి 5 వారాలు రావు కనుక ప్రతి గురువారాలు చేసుకుంటారు. ముఖ్యంగా ఎప్పుడైనా కూడా లక్ష్మీదేవికి కానీ అమ్మవారికి కానీ శుక్రవారాలు పూజ చేసుకుంటారు. కానీ మార్గశిర మాసంలో ప్రత్యేకంగా లక్ష్మీ వారాలంటే గురువారాల్లో ఈ వ్రతాన్ని చేసుకోవాల్సి ఉంటుంది. ఈ వైభవ లక్ష్మీ వ్రతం ఏ విధంగా చేసుకోవాలో మనము చెప్పుకుందాం. అయితే 4 వారాలు మార్గశిర మాసంలో వచ్చిన పుష్యమాసంలో 1 వారంతో కలిపి 5 వారాలు కంటిన్యూగా చేసుకొని 5వ వారం ఉద్యాపన కార్యక్రమం చేసుకోవాలి. ముందుగా మనము చేసుకోవడానికి నియమాల గురించి తెలుసుకుందాం. బుధవారం సాయంత్రమే ఎవరైతే చేసుకుందాం అనుకుంటున్నారో వారి ఇల్లంతా కూడా శుభ్రం చేసుకొని, ఆ పూజ గది కూడా శుభ్రం చేసుకొని, ఆ దేవుని ఫోటోలు అంతా శుభ్రం చేసుకుని ఆ రోజే తలస్నానం చేసుకోవాలి. ఆ రోజు తలస్నానం చేసుకున్న తర్వాత పూజ గది శుభ్రం చేసుకోవాలి. బుధవారం సాయంత్రం పూజ గది శుభ్రం చేసుకుని చక్కగా ఫోటోలన్నింటినీ కూడా అలంకారం చేసుకుని ఆ రోజు ధూపదీప నైవేద్యాలు చూపించి, ఏమైనా నైవేద్యం పండు నైవేద్యం ఉన్నా ఓకే, ఏది లేని పక్షంలో కనీసం ఒక బెల్లం ముక్కైనా సరే నైవేద్యం పెట్టి ఆ రోజుకు చేసి, అమ్మ రేపు మేము ఈ వ్రతాన్ని ప్రారంభిస్తున్నాను ఆశీర్వదించు అని చెప్పేసి అమ్మవారికి, లక్ష్మీ అమ్మవారికి నమస్కారం చేసుకొని ఆ రోజు కార్యక్రమాన్ని ముగించుకుని, వీలైతే చాప మీద పడుకుంటే మంచిది. ఆ రోజు కూడా అంటే బుధవారం రోజు కూడా మాంసం తినడానికి పనికిరాదు. అదేవిధంగా బ్రహ్మచర్యం పాటించాలి. తర్వాత బుధవారం రోజు తలస్నానం అనేది సాయంత్రం పూటనే ఫినిష్ చేసుకోవాలి. తెల్లవారి గురువారం రోజున తలస్నానం చేయకూడదు. రెగ్యులర్గా త్వరగా లేచి స్నానం, కంఠ స్నానం మాత్రం చేసి మళ్ళీ ఇల్లంతా శుభ్రం చేసుకుని, పూజ గది శుభ్రం చేసుకుని, పూజకు కావాల్సినటువంటి వస్తువులన్నీ కూడా రెడీ చేసుకొని ఈ పూజా కార్యక్రమం స్టార్ట్ చేసుకోవాలి. అయితే ఈ పూజకు అంటే వైభవ లక్ష్మీ వ్రతానికి లేదా ఈ లక్ష్మీ వ్రతానికి పెద్దగా అంటే ఇంట్లో ఉండే మనం రెగ్యులర్గా పూజ చేసుకున్నటువంటి వస్తువులతోటే చేసుకోవచ్చు. పెద్ద పెద్ద వేలు లక్షలు ఖర్చు అయ్యే విషయం కాదు. ఇంటి బయటికి పోవాల్సిన అవసరం లేకుండా మన ఇంట్లోనే చాలా ప్రశాంతంగా చేసుకోవచ్చు. తర్వాత విషయానికి వస్తే ఏ విధంగా వ్రతం ప్రారంభించాలి అంటే, లక్ష్మీ అమ్మవారి ఫోటో ఆల్రెడీ సిద్ధం చేసుకుని పెట్టుకున్నాం కదా, రాత్రి పూజ చేసినటువంటి పూలన్నీ తీసేసి ఉదయం మళ్ళీ ఫ్రెష్గా మళ్ళీ రెడీ చేసుకొని పెట్టుకుని, ముందుగా ఒక పీఠ వేసి ఆ పీఠ మీద ఒక బట్ట, కొత్త క్లాత్ వేసి దాని మీద కొన్ని 1 కిలోంబావు బియ్యం పోసి దాని మీద ఒక కలశం పెట్టుకోవాలి. ఆ కలశము రాగిదైనా కానీ, ఇత్తడిదైనా కానీ, వెండిదైనా కానీ వారి వారి ఆర్థిక స్తోమత అనుకూలించిన మేరకు అది పెట్టుకొని కలశంలో 3 పాలు నీళ్లు పోసుకున్న తర్వాత
కొంచెం పసుపు, కొంచెం కుంకుమ, కొంచెం గంధం, కొంచెం అక్షితలు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మీకు అందుబాటులో కనుక పంచరత్నాలు, పంచలోహాలు, నవరత్నాలు కనుక అందుబాటులో ఉన్నట్టు కనుక అయితే అవి కూడా వేసుకోవచ్చు. అదేవిధంగా ఒక కాయిన్ కూడా వేయండి. అంటే 5 రూపాయల కాయిన్, ఇత్తడిది అవి దొరుకుతాయి కదా, రాగి కాయిన్ అయినా కూడా వేయవచ్చు. అంతేకాకుండా ఈ నీళ్లు పోసిన తర్వాత 3 పాలు నీళ్లు పోసిన తర్వాత 3 తమలపాకులు పెట్టి ఆ 3 తమలపాకులు ఆ చెంబులో 3 వైపులా ఇట్లా పెట్టిన తర్వాత దాని మధ్యలో దానికి సరిపోయేటువంటి కొబ్బరికాయ పెట్టాలి. ఆ కొబ్బరికాయ మీద మనము ఒక బ్లౌజ్ పీసు మడత పెట్టి 3 మూలలు వచ్చేలాగా మడత పెట్టి పెట్టాలి. అది ఎరుపు రంగు బ్లౌజ్ పీస్ అయితే శ్రేష్టం. ఆ కలశం మీద కొబ్బరికాయ మీద ఆ విధంగా పెట్టిన తర్వాత మీరు ఇప్పుడు ఆ చెంబుకు ఓంకారం కానీ, స్వస్తిక్ కానీ, లేదా ముందర గంధం రాసి శివునికి రాసినట్టు ఇట్లా రాయొచ్చు, లేదా గంధం బొట్టు పెట్టి కుంకుమ బొట్టు పెట్టినా సరిపోతుంది. అదేవిధంగా దానిపైన 3 మూలలుగా ఉన్నటువంటి బ్లౌజ్ పీస్ మీద కూడా గంధం పెట్టి కుంకుమ పెట్టుకోండి. ఆ బ్లౌజ్ పీస్ మీద 3 మూలలు ఉండేటువంటి బ్లౌజ్ పీస్ మీద ఎరుపు గాజులు 6, గ్రీన్ గాజులు 6 వేయండి. ఇట్లా పైనుండి వేసి దానిపైన ఒక పువ్వు పెట్టేసి ఈ విధంగా అలంకారం చేసుకున్న తర్వాత మీకు వీలైతే ఒక చిన్నపాటి పూలదండ కూడా వేయొచ్చు. దానికి కలశానికి కట్టుకోవచ్చు. తర్వాత కంకణాలు తయారు చేసుకున్న తర్వాత ఈ కలశపు చెంబుకు కూడా ఒక కంకణం, మీరు కంకణాలు పూజ చేసుకున్న తర్వాత కలశానికి ఒక కంకణం కట్టాలి, మీరు కంకణం కట్టుకోవాలి. ఇప్పుడు పూజా ద్రవ్యాలు మనకి ఏమేమి కావాలన్నది చూసుకుందాం. పసుపు, కుంకుమ, గంధం. గంధంలో చాలా మంచి క్వాలిటీస్ రావడం లేదు కనుక చాలా వరకు అష్టగంధం వాడడం మంచిది. గంధము, తర్వాత అక్షతలు, నెయ్యితో కలుపుకున్నటువంటి అక్షతలు చాలా మంచివి. తర్వాత ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఇక్కడ ఏంటి అంటే, పూజకు వాడే బియ్యాలు ఒకలాగుంటున్నాయి, తర్వాత ఇంట్లో వాడుకున్నటువంటి బియ్యాలు ఒకలాగుంటున్నాయి. అక్షతలు అనేసరికలు మాత్రము దొడ్డు బియ్యం తీసుకొచ్చి వాడుతున్నారు. అట్లా కాదు, సన్న బియ్యమే. మనం ఎంత మంచిగా తింటామో, ఎంత మంచిగా ఉంటామో, మనకు సాధ్యమైనంత మంచిగా అక్షతలు కూడా మంచి క్వాలిటీ కలుపుకోవాలి. మంచి అక్షతలు, మంచి బియ్యం అంటే విరగని బియ్యం, నూకలైనటువంటి బియ్యాన్ని తీసుకొని అందులో ఆవు నెయ్యి, వీలైతే ఆవు నెయ్యి, కనీసం నెయ్యి కలుపుకొని, పసుపు కలుపుకొని దాని అక్షంతలు తయారు చేసుకోవాలి. తయారు చేసుకుని పెట్టుకోవాలి. పువ్వులు కంపల్సరీ, పువ్వులు ఎరుపు రంగు కానీ తెలుపు రంగు కానీ అమ్మవారికి చాలా ఇష్టం. ఇవి లేకపోతే వేరే విషయం, కానీ చాలా వరకు ఎరుపు రంగు కానీ తెలుపు రంగు కానీ పూలు మీరు సిద్ధం చేసుకొని పెట్టుకోవాలి. ఎందుకంటే 108 నామాలు ఉంటాయి ఎవరికి, లక్ష్మీ అమ్మవారికి అష్టోత్తరంలో. అంతేకాకుండా గణపతికి కూడా కొన్ని పూలు అవసరం ఉంటాయి కనుక 108 మాత్రమే కాకుండా పైన కూడా ఇంక కొన్ని పుష్పాలు తీసుకోండి. కంకణాలు తయారు చేసుకోండి. తర్వాత 2 తమలపాకులు, 2 గౌరమ్మలను చేసుకోండి. ఒక గౌరమ్మ గణపతి, ఒక గౌరమ్మ అమ్మవారు. ఆ 3 మూలలుగా గౌరమ్మను చేసుకున్న తర్వాత బొట్లు పెట్టుకున్న తర్వాత ఇప్పుడు అంతా సిద్ధం చేసుకుని ఒక 2 చెంబులు నీళ్లకు పెట్టుకోండి. ఒకటేమో ఆచమనీయం చేసుకోవడానికి, అంటే మనము కళ్ళు తుడుచుకోవడానికి కానీ, మనము ఆచమనీయం చేయడానికి కానీ. ఆ తర్వాత ఒకటేమో దేవునికి మనము చేయడం కోసము ఒకటి సపరేట్గా చేసుకోవాలి. ఈ 2 చెంబులు కూడా అలంకారం చేసుకొని పెట్టుకోండి. ఇప్పుడు అగరవత్తులు, హారతి కర్పూరము, ఒక అగ్గిపెట్ట, తర్వాత హారతి ఇవ్వడానికి హారతి పళ్ళెము, ఇవి రెడీగా పెట్టుకోండి. ఇవి తర్వాత కొబ్బరికాయ, పళ్ళు కానీ, కొబ్బరికాయ కొట్టడానికి రాయి కానీ, లేదా మీకు ప్లేట్లో అది ఉంటుంది ఆ కొట్టేది కానీ, పట్టడానికి నీళ్లు కానీ, ఇవి నీళ్లు పట్టడానికి ఒక గ్లాసు, చెంబో, అవి అన్ని సిద్ధంగా ఉంచుకుంటే ఏంటంటే మళ్ళీ మధ్యలో మనకు డిస్టర్బెన్స్ ఉండదు. నైవేద్యం 5 వారాలకు 5 రకాల నైవేద్యాలు తయారు చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఒక్కో వారము ఒక్కో నైవేద్యము ఇది చేయాల్సిన అవసరం ఉంది ఈ వైభవలక్ష్మి వ్రతానికి. మొదటి గురువారము ముఖ్యంగా పులగం తయారు చేయాలి. పులగం తయారు చేయాలి, ఏ విధంగా తయారు చేయాలన్నది మీరు యూట్యూబ్లో చాలా వరకు తెలుసు. ఒకవేళ తెలియకపోతే మీ పెద్దవాళ్ళని అడిగి తెలుసుకోండి, లేదా యూట్యూబ్లో కొట్టినా కూడా ఈజీగా తెలిసిపోతుంది. 2వ వారం వచ్చేసి క్షీరాన్నం. క్షీరాన్నం అంటే ఏం లేదు, మనం కొంచెం అన్నాన్ని తీసుకొని
కొన్ని పాలు పోసి కొంచెం చక్కెర కలిపి పెట్టడమే క్షీరాన్నం. ఈ విధంగానైనా చేయొచ్చు. క్షీరాన్నం మీరు సపరేట్గా మీకు వండరాకపోతే. 3వ వారం వచ్చేసి చిత్రాన్నము, గారెలు. చిత్రాన్నము అంటే పులిహోర, గారెలు, ఆ తర్వాత కుడుములు. ఈ విధంగా ప్రతి వారానికి ఒక్కొక్కటి ఉంది. 5వ వారం వచ్చేసి పూర్ణం బూరెలు. ఇవి ఈ విధంగా ప్రతి వారానికి ఒకటి ఉంది. ఏది లేదు మాకు చేసుకునే పరిస్థితి లేదు అంటే ఒక పండు పెట్టొచ్చు. అది లేని పరిస్థితిలో ఒక బెల్లం ముక్క నైనా కూడా నైవేద్యం పెట్టొచ్చు. కలకంద, బెల్లం ముక్క, మీకు ఏ రకమైన, మీకు ఏది అందుబాటులో మీ వనరులు, ఆర్థిక వనరులు సహకరించిన మేరకు మీరు నైవేద్యం పెట్టొచ్చు. ముందుగా గణపతికి గౌరవం చేసినటువంటి, ఒకటి గణపతి అనుకోవాలి, 2 గౌరమ్మల్లో ఒకటి అమ్మవారు. ఈ తర్వాత దూదితో వస్త్రం చేసుకోవాలి. ఒక దూదితోటి ఒకటి యజ్ఞోపవీతం తయారు చేసుకొని పెట్టుకోవాలి. అవి 2 గణపతికి అవసరం పడతాయి. ఒకటేమో మళ్ళీ వస్త్రం అమ్మవారికి కూడా పెట్టుకోవాలి. రెడీగా పెట్టుకున్న తర్వాత గణపతికి పూర్తిగా పూజ చేసుకున్న తర్వాత అమ్మవారికి పూజ చేసుకోవాలి. గణపతి పూజ చేసి కదిలించిన తర్వాత అప్పుడు అమ్మవారికి చేసుకోవాలి. ఇందులో ముఖ్యంగా ముందుగానే, అంటే మనం ప్రమిదలు రెడీగా చేసుకుని, కుందులు అంటారు పెద్దవి అయితే, చిన్నవి అయితే ప్రమిదలు అంటారు, వాటిని ముందుగానే సిద్ధం చేసుకొని 3 ఒత్తులు వేసి, ఆవు నెయ్యి దొరికితే చాలా శ్రేష్టం. ఆవు నెయ్యి దొరకని పరిస్థితుల్లో కనుక అయితే నువ్వుల నూనె అయినా వేయచ్చు. నువ్వుల నూనె కూడా దొరకని పరిస్థితిలో కనుక అయితే కొబ్బరి నూనె అయినా సరే, దేనికి వాడినటువంటి ఫ్రెష్ కొబ్బరి నూనె వేసైనా సరే దీపాలు ముట్టించవచ్చు. దీపాలు ఎప్పుడు కూడా దేవుని వైపే ఉండాలి, అమ్మవారి వైపే, అమ్మవారి ఫోటో వైపే అటు తిరిగే ఉండాలి. ఇవి 3 ఒత్తులు వేసి ముట్టించండి. తర్వాత దానికి కూడా పాదాలకు అలంకారం చేయండి. దేవుని ప్రమిదలకు కూడా, కుందులకు కూడా అలంకారం చేసి పాదాల దగ్గర 2 పువ్వులు ఎత్తిన తర్వాతనే గణపతి పూజ. ఆ తర్వాత గణపతికి చేసుకున్న తర్వాత అమ్మవారికి. ఈ విధంగా చేసుకున్న తర్వాత మీకు సాధ్యమైన మీకు లక్ష్మీ అష్టోత్తరాలు అందుబాటులో ఉన్నాయి. మీకు పీడిఎఫ్లు దొరుకుతాయి. వైభవలక్ష్మి వ్రతంది బుక్ దొరుకుతుంది. చాలా ఆన్లైన్లో కూడా ఉన్నాయి. తర్వాత మీకు ఏ స్టోర్లో అయినా కూడా, ఏ బుక్ స్టోర్లో అయినా కూడా వైభవలక్ష్మి వ్రత కథలు అని చెప్పేసి, వ్రతము అని చెప్పేసి క్లియర్గా అందులో ఉన్నాయి. ఆ నామాలు మీరు ఓం ప్రకృత్యైనం, ఓం వికృత్యైనం అని చెప్పేసి లక్ష్మీ దేవత యొక్క నామాలు చెప్పుకుంటూ ఒక్కొక్క పువ్వు అక్కడ ఫస్ట్ అమ్మవారికి, కలశం మీదకి, రెండింటికి కూడా ఆహ్వానించిన తర్వాత మీరు వేస్తూ ఉండాలి. ఈ విధంగా పూలు వేసిన తర్వాత 108 పూలు వేసిన తర్వాత ధూపం చూపించాలి. తర్వాత మీరు కొబ్బరికాయ ఒకటి కొట్టి మీ పండ్లు నైవేద్యం పెట్టి, మీరు ఏం చేసినారో ఆ నైవేద్యం కూడా పెట్టిన తర్వాత హారతి ఇవ్వాలి. హారతి ఇచ్చిన తర్వాత లేచి 3 ప్రదక్షిణాలు చేసిన తర్వాత అక్కడ అమ్మవారికి అక్షంతలు వేసి చెంపలు వేసుకున్న తర్వాత అప్పుడు మీరు కదిలించాలి. ప్రతిసారి కూడా కదిలించాలి. ఎందుకనంటే ఒకసారి పెడితే 5 వారాలు అలాగే ఉండాలంటే కొంచెం డిస్టర్బెన్స్ కూడా తప్పవుతుంది. అందుకోసం కదిలించిన తర్వాత మళ్ళీ ఒకసారి క్షమా నమస్కారం చేసుకుని చెంపలు వేసుకున్న తర్వాత అప్పుడు మీరు తీర్థప్రసాదాలు తీసుకోవాలి. మీ కుటుంబ సభ్యులకు కూడా ఇవ్వవచ్చు. ఈ విధంగా మీరు 5 వారాలు చేసిన తర్వాత, అంటే మళ్ళీ ఇంకొకటి, ఈ గురువారం పూర్తి పొద్దుపూట కార్యక్రమం అయిపోయిన తర్వాత మళ్ళీ సాయంత్రం పూట కూడా మీరు ఫ్రెష్గా స్నానం చేసి, కంఠ స్నానమే ఎప్పుడు కూడా, తల స్నానం పనికిరాదు గురువారం రోజున, కంఠ స్నానం చేసి మళ్ళీ సాయంత్రం పూట కూడా పూజ చేసుకుని అప్పుడు మీరు ఉపవాసం వదిలిపెట్టాలి. ఈ రోజంతా కూడా ఉపవాసం ఉండాల్సిందే. సాయంత్రము ఈ పూజ చేసుకున్న తర్వాత మీ ఉపవాసం వదిలి మీరు మీ భోజనం చేయవచ్చు. అయితే ఈ మధ్యలో మనం పూజ చేసిన తర్వాత సాయంత్రం పూజకు మధ్యలో మన రెగ్యులర్గా యూజ్ చేసే బెడ్ల మీద పడుకోకూడదు. మామూలుగా మీరు ఒరగదలుచుకుంటే పక్కకు సపరేట్గా ఒక చాపో, దానికి ప్రత్యేకంగా పిండుకున్నటువంటి బట్టలో ఒక పక్కకు వేసుకొని పడుకోవాలి. మీరు కాలకృత్యాలు తీర్చుకున్న తర్వాత మళ్ళీ ఫ్రెష్గా స్నానం చేసిన తర్వాతనే, ఖచ్చితంగా స్నానం చేసిన తర్వాతనే గుర్తుపెట్టుకోండి. కంఠ స్నానం అంటే తల స్నానం కాకుండా మామూలు స్నానం చేసిన తర్వాత మళ్ళీ నిత్య పూజలాగా పూజ చేసి మళ్ళీ పొద్దున ఏమేమి ప్రాసెస్ చేసినామో అదే విధంగా అమ్మవారికి పూజ చేసుకుని 108 నామాలతోటి పూజ చేసుకున్న తర్వాత మళ్ళీ హారతి ఇవ్వాలి. మళ్ళీ రెగ్యులర్గా చేసిన తర్వాత నమస్కారం చేసుకొని పడుకోవాలి. ఆ రోజు బ్రహ్మచర్యం పాటించాల్సిందే. మాంసం తినడం పనికిరాదు. తెల్లవారి శుక్రవారం ఉదయం కూడా మళ్ళీ త్వరగా లేచి స్నానం చేసి మళ్ళీ ఇదే విధంగా
మళ్ళీ మీ పూజా గది శుభ్రం చేసుకొని ఈ విధంగా మళ్ళీ అమ్మవారి ఫోటో దగ్గర ఈ పూజా కార్యక్రమం చేసుకున్న తర్వాత మళ్ళీ మీ తీర్థప్రసాదం తీసుకున్న తర్వాత అప్పటికి ఒక గురువారము అవుతుంది అన్నమాట. ఈ విధంగా మీరు 5 గురువారాలు చేసిన తర్వాత 5వ గురువారము ఉద్వాసన చేసుకోవాలి. ఈ 5 గురువారాలు శ్రద్ధాశక్తులు చాలా ముఖ్యం. మనం ఎంత ఆర్భాటంగా చేస్తున్నాము, ఎన్ని కొబ్బరికాయలు కొడుతున్నాం, ఎన్ని పనులు పెడుతున్నాం, ఎన్ని పూలు పెడుతున్నాం అనేది అమ్మవారు చూడదు. సాధ్యమైనంత వరకు మనస్ఫూర్తిగా అమ్మవారితో మనసులో తలుచుకుంటూ ఉండాలి. ఈ విధంగా ఉన్న తర్వాత మరి నాన్ వెజ్ తినే వారి ఇంట్లో మరి నాన్ వెజ్ తింటారు కదా, మరి మిగతా రోజుల్లో కూడా వండుకోవద్దా? ఆ రోజుల వరకు వాళ్ళు ఓపిక పడితే కుటుంబ సభ్యులు మిగతా వారు మరి మిగతా వండుకోవచ్చు అంటే వండుకోవచ్చు. కానీ ఈ చేసుకునేవారు మాత్రం ఈ 5 వారాలు తినకపోవడం ఉత్తమం. తినకూడదు, పనికిరాదు. ఈ 5 వారాల వరకు ఈ వ్రతం ఉద్యాపన చెప్పేంత వరకు కూడా ఈ ఎవరైతే వైభవలక్ష్మి వ్రతం చేస్తున్నారో వారు మాంసం తినడానికైతే పనికిరాదు. కుటుంబ సభ్యులు కంపల్సరీ వండాల్సింది అని చెప్పేసి అన్నప్పుడు వండి వారికి పెట్టవచ్చు. మళ్ళీ ఖచ్చితంగా తలస్నానం చేయాల్సిందే అప్పుడు. కనుక ఈ విషయం గుర్తుపెట్టుకోండి. అందరు కుటుంబ సభ్యులు కనుక సహకరిస్తే ఇక మీకు ఎట్లాంటి ఇబ్బంది లేదు. ఈ విధంగా 5 వారాలు చేసిన తర్వాత ఉద్యాపనకి మీరు ఒక 5 ముత్తైదులను కానీ 11 మంది ముత్తైదులైనా కానీ మీ స్తోమతను బట్టి మళ్ళీ పిలుచుకొని మీ పూజా కార్యక్రమం పూర్తయిన తర్వాత వారికి బొట్టు, మీ మామూలుగా గంధము, అన్ని రకాలుగా మీరు పేరెంటాలకు పిలిస్తే ఏ విధంగా చేస్తారు చేసుకుంటూ ఒక 2 రేకు బట్టలు, అరటి పండ్లు కానీ పండ్లు మీకు ఏ పండ్లు అందుబాటులో ఉంటే బ్లౌజ్ పీస్ పెట్టి వారి ఆశీర్వచనం తీసుకోవాలి. గాజులు వేయండి, కుంకుమ వేయండి, కుంకుమ బొట్టు పెట్టాలి, గాజులు వేయండి. తర్వాత మీరు ప్రతిసారి కూడా కాళ్ళకు పసుపు రాసుకోవాలి. మీరు 5 సార్లు వైభవలక్ష్మి పూజ చేసుకున్న 5 రోజులు 5 వారాలు కూడా చక్కగా కాళ్ళకు పసుపు పూసుకోవాలి, చేతి నిండా గాజులు వేసుకోవాలి. మీకు పూలు వీలైతే పూలు పెట్టుకోండి. ఖచ్చితంగా ఇవైతే మనకు సాంప్రదాయబద్ధంగా తయారై మీరు పూజ చేయండి. తర్వాత వాళ్ళకు కూడా కాళ్ళకు పసుపు రాసి మీకు ఏది సాధ్యమైతే ఆ తాంబూలం వర్కిచ్చి ఆ 5 ముత్తైదుల 11 ముత్తైదుల వారి ఆశీర్వచనం తీసుకోవాలి. తీసుకున్న తర్వాతనే ఈ ఉద్యాపన కార్యక్రమం పూర్తవుతుంది. ఇంకా నాకు చాతన అవుతుంది అనుకుంటే భోజనాలు కూడా పెట్టవచ్చు. వారికి భోజనాలు పెట్టే అవకాశం ఉన్నవారు భోజనాలు కూడా పెట్టవచ్చు. ఇది ఈ వ్రతం, ఈ 5 వారాల వ్రతంతో మీకే అర్థమవుతుంది ఎంత మంచి ఫలితాలు ఇస్తుందో. సంతానం కావాల్సిన వారికి సంతానం, విద్య, పిల్లలకు విద్య కావాల్సిన వాళ్ళకు విద్య, ఈ విధంగా ధైర్యం, తర్వాత డబ్బు రూపేణ అంటే కష్టాలు, ఆర్థిక కష్టాలు, ఆర్థిక కష్టాలు తీరి పరిపుష్టి పొందడానికి కూడా, వ్యాపారం నడవడానికి, బాగా నడుస్తున్న వ్యాపారం ఎందుకో డల్ అయిందని కొన్నిసార్లు అనిపిస్తుంది. ఇటువంటి విషయంలో ఈ మార్గశిర మాసం చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఇవన్నీ కూడా మీరు ఖచ్చితంగా శ్రద్ధాశక్తులు మాత్రం ముఖ్యం. ఇవన్నిట్లో ఏది లోపించినా తప్పులేదు, కానీ ఖచ్చితంగా శ్రద్ధ మాత్రం తగ్గకుండా చూసుకోండి. అక్షింతలు కలపడంలో కూడా చాలా వరకు నూకలు లేనటువంటి మంచి బియ్యము, అన్ని అమ్మవారికి వాడే వస్తువులన్నీ కూడా మంచిగా శుభ్రమైనటువంటివి ఉండండి. అన్ని రకాల శుభ్రమైనటువంటివి వాడండి. పూలు సాధ్యమైనంత వరకు మీ ఇంట్లో కనుక పూలు కనుక దొరికితే సంతోషం. పూలు దొరకని పరిస్థితుల్లో మనం బయట నుంచి తెచ్చుకుంటాం కదా, మరి వాడుకోవచ్చా అని చెప్పేసినప్పుడు వేరే వీడియోలో కూడా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిన, మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నటువంటి పూలు మనం వేరే వస్తువులు కూడా పెట్టుకుంటాం కదా, మరి వాటిలో మనం బయట నుండి తెచ్చిన పూలు మరి ఎట్లా వాడుకుంటాం అన్నప్పుడు మనం ఏవైతే పూజకు వాడుకుందాం అనుకుంటున్నామో ఒక బేసిన్లో ఒక దాంట్లో పెట్టుకుని కొన్ని పసుపు నీళ్లు కలుపుకొని ఒక గ్లాసులో దాన్ని ప్రోక్షణ చేయాలి. ఒక పువ్వుతోటి ఆ పూల మీద నీళ్లు చల్లి అప్పుడు ఆ పూలు వాడుకోవచ్చు, ఎట్లాంటి దోషం లేదు. ఈ 5 వారాలు బ్రహ్మచర్యం పాటించాలి. ఈ 5 వారాలు వారు అంటే స్టార్ట్ అయినప్పటి నుండి ఎండింగ్ వరకు మాంసం తినడానికి పనికిరాదు. ఈ విధంగా నిష్ఠగా చేయండి. వైభవలక్ష్మి యొక్క ఆశీస్సులు పొందండి. అందరికీ కూడా వైభవలక్ష్మి తల్లి ఆశీస్సులు ఉండాలని చెప్పేసి మీరు అనుకున్నవి అనుకున్నట్టుగా ఎట్లాంటి ఆటంకం లేకుండా దిగ్విజయంగా జరగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇట్లు మీ దక్షిణామూర్తి.